ఈ రోజు మనకి బోలు చేపలు దొరుకుతాయి. విసరండి విసరండి, త్వరగా విసరండి. లాగు లాగు, గట్టిగా లాగు. అది ఎంత బరువు ఉందేంట్రా? రే చూడండిరా, బోలు డబ్బులు చిక్కుకున్నాయి. నా తలరాత మారిపోయింది. మళ్ళీ విసరండి విసరండి, ఈసారి కూడా దొరుకుతాయి. లాగండి లాగండి, గట్టిగా లాగండి. అది వామ్మో, ఇదేంట్రా, శవాలు చిక్కుకున్నాయి. ఏంటి ఫ్రెడీ, పాకెట్లో ఏమైనా దొరికిందా? సార్, ఇందులో 2 ఆధార్ కార్డు దొరికింది. ఒకరి పేరు మదన్, ఇంకొకరి పేరు రాజు. వేరే ఏదైనా? లేదు సార్, ఇప్పుడు దాకా ఏం దొరకలేదు. సరే, వీళ్ళ అడ్రస్ నోట్ చేసుకో. సార్, ఇక్కడ చూడండి. ఇవన్నీ నీళ్లలో ఉన్నాయి. అన్ని నోట్ల బండిల్ సార్. డబ్బు నీళ్లలో ఎవరు పడేస్తారు? మీకు కేవలం ఈ 2 శవాలే దొరికాయా? అవును సార్. లేదు, డబ్బేమీ దొరకలేదు కదా. సార్, వాళ్ళు ఏదో దాస్తున్నారు. ఇలా చూడు, ఇదొక మర్డర్ కేస్. దాచించిన దాన్ని ఇచ్చేయండి, లేదంటే ఎవిడెన్స్ని దాచారని తీసుకెళ్లి జైల్లో పడేస్తాను. అర్థమైందా? ఒకే నదిలో 2 డెడ్ బాడీస్, అవి ఇన్ని డబ్బులు. ఇది అనుకుని చేయలేదు. వీళ్ళెవరైనా సరే, వీళ్ళకి ఈ నోట్ల కట్టకి ఏదో సంబంధం ఉంది. డబ్బు కోసమే ఇదంతా జరిగుండాలి. పైకి వెళ్ళి చూద్దాం రండి. సార్, ఒక పెద్ద బండి ఇతన్నొచ్చి గుద్దింది సార్. టైర్ మార్క్స్ని చూస్తుంటే ఖచ్చితంగా ట్రక్కే అయి ఉండాలి. ఐఎమ్ షూర్ ఈ డబ్బు గ్రేడు ఈ ట్రక్లోనే వచ్చి ఉంటుంది. కారులో తీసుకొచ్చుండ్రు, ఎందుకంటే ఎక్కువగా క్రేట్స్ ఉన్నాయి కదా. సార్, రక్త మరకలున్నాయి. రక్తమా? రేలింగ్లో రక్త మరకలున్నాయి. ఎవరినో 2ని కాల్చి ఇక్కడి నుంచి నదిలో విసిరేస్తుంటారు. తుపాకీతో షూట్ చేశారంటే చుట్టుపక్కల అందుకు ఆనవాళ్ళు కూడా ఉంటాయిగా. వెతికి చూడండి, ఏదైనా దొరుకుతుంది. దయా, ఫైర్ చేసినటువంటి గుర్తులన్నీ ఉన్నాయి. కళ్ళు మూసుకుని ఎవరో ఇక్కడ కాల్చారు అంటే ఇక్కడెవరో ఒకరు పరిగెత్తుతున్నారు.
వెనకాల తరుముతూ ఎవరో కాల్చారు. కానీ సార్ బాడీని చూసారా? బాడీని చూసినప్పుడు దగ్గర నుంచి షూట్ చేసినట్టుగా అనిపించింది. అది సరే సార్, ఇక్కడి నుంచి ఎవరు ఎలా దుక్కుతారు? ఇలా చూడు, రక్తపు మరక అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని చూస్తుంటే రాజు, మదన్ వీళ్లే కాకుండా మూడవది వేరే ఎవరికో ఇదే చోట బుల్లెట్ తగులుంటుంది. చేపల వాళ్ళకి 2 బాడీసే దొరికాయి, కానీ మూడోది ఎక్కడికి పోయింది? ఏదో పెద్దగానే జరిగింది. ఒక ట్రక్ యాక్సిడెంట్ జరుగుతోంది, అందులో ఇద్దరిని ముందు నిలబడి కాల్చి నదిలో విసిరి పారేశారు. తర్వాత డబ్బు నోట్లతో క్రేన్, అది కూడా. అలాగే మూడో వ్యక్తి కూడా కనిపించట్లేదు. ఒకవేళ ఈ ట్రక్ని మదనో లేక రాజునో డ్రైవ్ చేస్తుండొచ్చుగా. హలో ఆఫీసర్, మైసెల్ఫ్ జయవంత్ కోస్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో. ఏ పనిగా ఇక్కడికి వచ్చారు? నేను టాప్ ప్రయారిటీ కేసెస్లో పనిచేస్తాను. పెద్ద ఇల్లీగల్ కన్సైన్మెంట్ వస్తుందని నేను విన్నాను. పక్కనున్న హైవే చెక్ పోస్టులన్నింటినీ నేను క్లోజ్ చేయించాను, కానీ లోకల్ పోలీస్కి ఏదీ దొరకలేదు. కొంచెం డీటెయిల్గా చెప్పండి. మీకేదో క్రేట్స్ దొరికాయని నేను విన్నాను. డబ్బు అక్కడ ఉండిందా? అవును, దొరికింది. అది సరే, మీరు ఏ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు? ఆ డబ్బులతో పాటు 2 డెడ్ బాడీలు కూడా దొరికాయి. వీటన్నిటికీ ఏదైనా కనెక్షన్ ఉంటుంది కదా. ముందు నేను ఆ నోట్లని చూడాలి, ఆ తర్వాతే నేను ఏదైనా చెప్పగలను. సరే, మీరు మాతో రండి. ఈ నోట్లన్నీ డూప్లికేట్వి. ఏంటి, డూప్లికేటా? డూప్లికేటా? అవును, నేను మా టీము ఈ కేసులో చాలా రోజులుగా పనిచేస్తున్నాం. బార్డర్ పక్కన ఒక పెద్ద కన్సైన్మెంట్ ఉంది, కోట్ల రూపాయల డూప్లికేట్ నోట్. ఇదంతా కనిపెట్టడం చాలా కష్టం. రెండిటికి పెద్ద వ్యత్యాసం ఉండదు. అది అలా ఉన్నాయి కానీ ఈ డూప్లికేట్ నోట్ కన్సైన్మెంటు ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడ పోయింది, ఎక్కడి నుంచి వస్తుంది, అలాంటి ఏ ఐడియా లేదు. ఇన్ఫర్మేషన్ దొరికిన వెంటనే మేము టీంని తయారు చేశాం. ఆఫీసర్ బల్జీత్ ఈ టీంని లీడ్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక గ్యాంగ్ ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఉంది. బల్జీత్కి ఒక గ్రూప్ మీద అనుమానం. ఆ గ్యాంగ్లో దూరి ఇన్ఫర్మేషన్ తీయడానికి ప్రయత్నించాడు, కానీ అటాక్లో వాడికి బుల్లెట్ తగిలింది. ఓ, మరి బల్జీత్ ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ హాస్పిటల్లో క్రిటికల్గా ఉన్నాడు. అవినాష్ని కూడా బల్జీతే హైర్ చేశాడు ఈ కేసు కోసం, కానీ ఇప్పుడు అవినాష్ కనిపించట్లేదు. మరి లాస్ట్ టైం మీరు ఎప్పుడు అవినాష్ని కాంటాక్ట్ చేశారు? నిన్న నైటే వాడు మెసేజ్ చేశాడు, పెద్ద కన్సైన్మెంట్ ఆన్ ద వే అని చెప్పాడు. అదే ఫాలో చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు ఈ ఆపరేషన్స్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ దొరికాయి, కానీ నిన్న రాత్రి నుంచి ఎక్కడికి పోయాడో తెలియట్లేదు. నిన్న రాత్రి రోడ్లో మదన్ రాజు తప్ప ఇంకెవరో ఉన్నారు. ఒకవేళ మూడో వ్యక్తి అవినాష్ అయి ఉండొచ్చు. సార్, ఇప్పుడు వాడు ప్రాణాలతో ఉంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అవికేమీ అవ్వదు. మీరు ఏదో ఒకటి చేసి నా భర్తని వెతికివ్వాలి ప్లీజ్. తాను ఖచ్చితంగా తప్పించుకునే తీరాలి. అవినాష్ దగ్గర క్రిటికల్ ఎవిడెన్స్ ఉన్నాయి చాలా. వాడిని మనం ఎలాగైనా కనిపెట్టాలి, లేకపోతే వాడి దగ్గర ఇరుక్కుంటాడు. ఇలా చూడండి, మీ హస్బెండ్ అవినాష్ చాలా బాగుంటారు, మీరు బాధపడదు. అభిజిత్, ఈ అవినాష్ ఖచ్చితంగా ప్రీతిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సార్, ఎవరైతే అవినాష్ను వెతుకుతున్నారో వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. అవినాష్ని వెతకడానికి వాళ్ళు దీన్ని అనువుగా ఉపయోగించవచ్చు. ఐ థింక్ ఇప్పుడు ప్రీతి ప్రాణానికి ప్రమాదం. నాకు తెలిసి అవినాష్ దొరకనంత వరకు బ్యూరోలో ఉంటే సేఫ్గానే ఉంటుంది. సరే అభిజిత్, నువ్వు పంకజ్ కూడా ఇతనితో కలిసి అవినాష్ గురించి తెలుసుకోండి. దయా, ఫ్రెడీ, పూర్వీని తీసుకుని వెళ్ళి రాజు తర్వాత మదన్ జాతకం తీయండి. సార్, ఈ బ్రిడ్జ్ అక్కడుంది, దాంతోపాటు నీళ్ల ఫ్లో ఈ పక్క నుంచి వస్తుంది, అంటే ఊరు లోపలికి. అవినాష్ బాడీ ఆ డైవర్స్కి దొరకలేదు, మత్స్యకారులకి దొరకలేదు. సరే, నమ్మకం ఉంచుదాం. ఒకవేళ మీరు ఇటువైపు వచ్చుండొచ్చు, అక్కడెక్కడైనా ఉండుంటాడు. వాడు ఎక్కడికి వెళ్తాడు సార్? సార్, అవినాష్కి ఖచ్చితంగా దెబ్బ తగిలి ఉంటుంది.
వాడు ఇంత దూరం వచ్చింటే ఊరోళ్ళు ఖచ్చితంగా చూసుంటారు. నేను కావాలంటే ఒకసారి అడిగి చూస్తాను. బ్రదర్ ఇక్కడికి రండి. ఆ, మేమందరం ఆ, CIDs. అది అరే భయపడకండి. ఒక మనిషి కనిపించట్లేదు, అతన్నే వెతుకుతున్నాం. కొంచెం సాయం చేయండి. సరే సార్. వీడిని చూడు. లేదు, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా హాస్పిటల్ ఉందా? హాస్పిటల్ అయితే చాలా దూరంగా ఉంది. 20 కిలోమీటర్లు దాటి అటువైపు వెళ్ళాలి. చాలా దూరం సార్. తనకి వేరే దెబ్బ తగిలింది. ఖచ్చితంగా వెళ్ళుండరు. సరే, మీరందరూ ఉదయం ఈ చోటుకి చేపలు పట్టడానికి వచ్చుంటారు కదా. అప్పుడు ఈ చోట మీరు ఎవరైనా చూసినట్టు ఏదైనా మీకు గుర్తుందా? లేదు చెప్పండి. లేదండి, మేము పొద్దున చేపల్ని పట్టుకోవడానికి రాలేదు. ఇద్దరు మాత్రమే ఇక్కడ చేపల్ని పట్టుకోవడానికి ఇక్కడికి వస్తారు. అయినా ఇందులో ఆలోచించే విషయం ఏంటంటే వాళ్ళిద్దరికీ ఏదైనా అసలు దక్కిందంటే ఆ ఊరు మొత్తం తెలిసిపోతుందండి. అదంతా మేం చూసుకుంటాం. ముందు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. సార్, ఏదో ఒకటి చెప్పండి. ఒక్క నిమిషం. తారిక, ఈ బట్టల నుంచి ఏదీ దొరకలేదు. అదే సమయంలో ఈ క్రేట్స్ ఉన్నాయి కదా, ఈ క్రేట్స్లో ఏదో దొరికింది. ఏంటి? దీన్ని గమనించు. మెర్క్యూరీ, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ పెరాక్సైడ్, ఇంకా చాలా రకాలైన కెమికల్స్ ఉన్నాయి ఇందులో. అదేంటంటే ఈ కెమికల్స్ ఎక్కడున్నాయో అక్కడి నుంచే ఈ ట్రేడ్స్ వచ్చాయి. అలా కూడా ఒక చోటుందా? నాకు ఇది తెలుసు అనుకుంటా, ఎందుకంటే నేను దీన్ని చాలాసార్లు చదివాను. కొంతమంది లంగ్స్ లోపల ఇలాంటి రెసిడ్యూస్ చాలా ఉంటాయి. అంతేకాకుండా ఆ మనిషి ఇక్కడ కోల్ మైన్స్ పక్కన జీవించాలి, లేకపోతే కోల్ మైన్స్లో వాడు పనిచేయాలి. ఎందుకంటే ఇక్కడ చూపించే అన్ని రెసిడ్యూస్ కోల్ పవర్ ప్లాంట్ యొక్క బై ప్రోడక్ట్స్. అదేంటంటే ఈ క్రేడ్స్ ని కోల్డ్ మైన్ పక్కనే పెట్టుంటారు. కానీ తారిక, నాకు ఎలాంటి అనుమానం వస్తుందంటే ఇలాంటి కూల్ పవర్ ప్లాంట్స్ ఈ సిటీలో ఎక్కడుంది? ఉంది సార్, కానీ సిటీలో కాదు, సిటీ పక్కనే ఉన్నట్టుంది. ఓకే, ఇప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి, ఇది ఆ చోటు నుంచి ఎలా ట్రక్కులోకి వచ్చుంటుంది? అగ్రీ టు యూ తారిక, రైట్. ఇప్పుడు మనకి తెలియాల్సిన విషయం, ఈ క్రేట్స్ కోల్ మైన్లోంచి ఆ ట్రక్కి ఎలా వచ్చింది? సార్, శంకర్ రఘు ఇద్దరు సార్ పొద్దున్న లేవగానే చేపల్ని పట్టుకోవడానికి వెళ్తారు. శంకర్ తన పల్లెటూరుకి వెళ్ళాడు. రఘు మాత్రమే బోర్డు తీసుకుని పొద్దున్నే వెళ్ళిపోతాడు సార్. రఘుని మీరు అడిగి చూడండి, వాడు ఏదైనా చెప్తాడు. రండి సార్, ఇక్కడే పక్కనే ఇల్లు ఉంది. ఇదే సార్ రఘు ఇల్లు. ఏ రఘు, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఏ రఘు, తలుపు తీరా, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారా. రే ఏమైంది? ఇంట్లో ఎవరు లేరా? ఉన్నాడు, ఆగండి పిలుస్తాను. రే చనిపోయావేంట్రా? రే రఘు. ఏంటయ్యా? అరే, నీతో మాట్లాడాలని వచ్చారు CID వాళ్ళు. ఏంటి CIDనా? అవును. ఏమైంది సార్? నీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళదామా? సార్, ఇక్కడే నుంచి మాట్లాడుకుందాం, లోపలికి ఎందుకు? అదేంటంటే అవినాష్ అనే వ్యక్తిని వెతుకుతున్నాం. నిన్న నదిలో మునిగున్నాడు. ఈరోజు బోర్తో నదికి వెళ్ళావు కదా, నువ్వు అక్కడ ఎవరైనా చూసావా? దెబ్బ తగిలినట్టు లేదా ఏదైనా ఒక బాడీ? శవమా? లేదు సార్, నేనేమి చూడలేదు సార్. ఇవాళ నేను చేపల వేటకి వెళ్ళలేదు సార్. నిన్న రాత్రి నువ్వు త్వరగా వచ్చేసావు, ఎందుకంటే ఈరోజు ఉదయాన్నే నువ్వు బోటు తీయాల్సి ఉంది. అదంతా మాకు తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఆరోగ్యం బాలేదు సార్, అందుకే వెళ్ళలేదు. రే, వీళ్ళనెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఒక్క నిమిషం, నిజమే కదా చెప్తున్నావు? మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను సార్. సరే సరే, పర్వాలేదు. ఏదైనా గుర్తుకొస్తే చెప్పు. సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? మర్యాదగా వెళ్ళు. మంచిదైంది, నోరు తెరవలేదు. నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి.
నువ్వు అక్కడే వాడిని చచ్చిపోయేలా వదులుంటే ఖచ్చితంగా నేను వదిలేసి ఉంటాను, అర్థమైందా? కానీ లేదు, నువ్వు వాడిని కాపాడాలనుకున్నావు కదా. నాకేం తెలుసు, నేనేమనుకున్నానంటే రేయ్, నిన్ను అబద్ధం చెప్తున్నావా? నా కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించారు, అందుకే చేశారు. వాని నువ్వు చూసావా? నేనే బయటికి తీసుకొచ్చాను. ఎక్కడున్నాడు? అదంతా నాకు తెలీదు. నేను మందులిచ్చి పడుకోబెట్టాను, కానీ ఎప్పుడు లేచి పారిపోయాడో నాకు తెలీదు. ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? సార్, నాకు నిజంగా ఏం తెలీదు, నన్ను వదిలేయండి. సార్, ఇప్పుడేం చేద్దాం? ఇదే మన కోల్ పవర్ ప్లాంట్. దీని పక్కన 4 వేర్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ క్రేట్స్ ఉండే ఛాన్స్ ఉంది. దీన్ని మేము చెక్ చేసాం, ఇందులో 3 మాత్రమే ఉంది. సార్, ఈ 3 వేర్ హౌసెస్ నుంచి 2 వేర్ హౌస్ ప్లాంట్ నుంచి దూరంగా ఉంది. దీనికి పవర్ ప్లాంట్ కి మధ్యలో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇందులో ఉన్న కెమికల్స్ క్రేట్ వరకు వెళ్ళడం కాస్త కష్టమే. ఇప్పుడు ఇదే ఉందా? ఇది పవర్ ప్లాంట్కి దగ్గరగానే ఉంది. ఈ చుట్టుపక్కల ఓపెన్ ప్లేసెస్ చాలా ఉన్నాయి, మనం అక్కడికే వెళదాం. ఎవరు మీరంతా? ఏ, మీ మిషన్ని మేము డిస్టర్బ్ చేసామా? మిషనా? నటించకు, మాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు? బిజినెసా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏంటిదంతా? సార్, మేమిక్కడ కాయగూరల వ్యాపారం చేస్తున్నాం. బాగా చెక్ చేయి. సరే, మీరంతా ఎవరు? ఇలా చూడు, నువ్వు ఇక్కడి నుంచి కదలకూడదు. మేము సిఐడీస్. లేదు సార్. ఏమీ లేదా? లేదు సార్. సార్, మేమిక్కడ వెజిటబుల్సే బిజినెస్ చేస్తున్నాము. మాకు మీ క్రేట్స్ లో నకిలీ డబ్బులు కనిపించాయి. నకిలీ డబ్బులా? అవును, నకిలీ నోట్లే. నీకేం తెలుసో మర్యాదగా అన్నీ చెప్పు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో ఆ రోజు నుంచి కాయగూరలు, పళ్ళు మాత్రమే అమ్ముతాను. అవును సార్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ సప్లై చేస్తాం. వీళ్ళిద్దరూ నీకు తెలుసా? అరే, ఇతను వీళ్ళు రాజు ఇంకా మదన్, మా ట్రక్ డ్రైవర్ సార్. అదంతా సరిగాని వీళ్ళిద్దరికీ ఏమైంది? ఇద్దరిని చంపేశారు. సార్, నేను నిజం చెప్తున్నాను, మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏ సరుకుని బండిలో ఎక్కిస్తారో ఆ ట్రక్ని చెక్ చేస్తారా? అవును సార్, ప్రతి క్రైటు నేనే చెక్ చేస్తాను. అన్ని క్రేట్స్ని నువ్వే చెక్ చేస్తూ ఉంటావా? అవును సార్. అంటే ట్రక్ ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మధ్య దారిలో ఆ క్రేట్స్లో డూప్లికేట్ నోట్లని నింపుతున్నారు. సరే, రిజిస్టర్ని చెక్ చేసి చెప్పు. రాజు అండ్ మదన్ ట్రక్ను డెలివరీ చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? సార్, ఆ రిజిస్టర్లో ఈ అడ్రస్సే ఉంది సార్. ట్రక్ కూడా ఇక్కడికే రావాలి సార్. కానీ ఇది పెళ్లి మండపంలా ఉందే. అంటే డూప్లికేట్ నోట్ కన్సైన్మెంట్ ఈ గ్రౌండ్లో ఏం చేస్తుంది? సార్, నేను మేనేజర్ని పిలుచుకుని రానా? వాడిని అడిగితే తెలిసిపోతుంది. వెళ్ళు. సార్, మేనేజర్ గారు, చెప్పండి ఈ సార్. పెళ్లికి కావాల్సిన వెజిటేబుల్స్ కోసం, ఫ్రూట్స్ కోసం ఆర్డర్స్ని మీరే ఇచ్చారా? లేదు సార్, ఆ వస్తువులన్నీ పెళ్లి అరేంజ్ చేసిన వాళ్ళే ఇచ్చి ఉండాలి. మేము లొకేషన్ రెంట్కి ఇస్తాం. ఐ సీ. అందులో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాగా దొంగనట్లు Fake వస్తాయా? notes ఆ? సార్, దీని గురించి మాకు ఏ ఐడియా లేదు. ఈ పెళ్లిలో ఏదైనా తేడాగా జరిగేది చూసారా లేక విన్నారా? లేదు సార్. పంకజ్ ఫోటో పంపించాడుగా, చూపించండి. వీళ్ళిద్దరిలో ఎవరైనా చూసావా? లేదు సార్. సార్, ఇక్కడ పెళ్ళనే పేరుతో ఏదో జరుగుతుంది. నేనేం చెప్తానంటే, తిన్నగా వెళ్ళి పెళ్లి చేసుకునే వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు కదా. నిన్న ఇక్కడ పెళ్లి జరిగింది కదా, దాని డీటెయిల్స్ మాకివ్వు. ఓకే సార్.
దెబ్బలు తగిలిన అవినాష్ మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇప్పటి వరకు వాడు ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు. వాడిని వెతికి కనిపెట్టినంత వరకు వాడి ప్రాణానికి ప్రమాదం ఉంటూనే ఉంటుంది. నాకొక ఫోన్ అయినా చేసుండొచ్చు. ఎక్కడున్నారో కూడా తెలీదు. ప్రీతి వాడొక కారణంతోనే ఫోన్ చేయకుండా ఉండుంటాడు. ఎందుకంటే నీ ప్రాణాన్ని రిస్క్లో పెట్టడం వాడికి ఇష్టం లేదు. సార్ సార్ ఆ చేపలు అమ్ముతున్న చోట్లో ఒకడు చనిపోయాడే, వాడి ఫోన్ని బాగా ట్రాక్ చేశాను. సరే, ఏం దొరికింది? సార్ ఫోన్లో ఏమీ లేదు, చాలా కష్టంగా ఉన్ను. వాడు అన్నిటినీ డిలీట్ చేసేసాడు. సాఫ్ట్వేర్తో ఆ ఫోన్లో ఉన్న డీటెయిల్స్ తీసేశాను. అయితే అంటే మనం మెసేజ్ని డిలీట్ చేసినట్టు. మెసేజ్ ఫోన్లో నుంచి డిలీట్ అయిపోతుంది, కానీ బ్యాకప్ ఫైల్స్ వెతికితే అంతా దొరికిపోతుంది. అక్కడి నుంచి మనం రికవర్ చేయొచ్చు. సార్ ఇక్కడ చూడండి చూడండి. ఇదేదో కోడ్ వర్డ్ లాగానే ఉంది. అవును సార్, దీన్ని క్రాక్ చేశాను. ఇంతవరకు ఎన్ని కన్సైన్మెంట్స్ వచ్చిందో దాని గురించి మెసేజే ఇది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే. ఈ లాస్ట్ మెసేజ్ చదవండి. టార్గెట్ 4.03. 4 గంటలు 3 నిమిషాలకు ఏదో ఒక విషయం జరగబోతోంది. ఓ నో, బల్జిత్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. రూమ్ నంబర్ 403. సార్ వీళ్ళు ఖచ్చితంగా ఆ బల్జీత్ని చంపేస్తారు. 403. అక్కడికి మనం వెంటనే వెళ్ళి తీరాలి. సార్ బెడ్ నెంబర్ 3ది ఈసీజీ రిపోర్ట్ వచ్చింది. 3 మిగతా రిపోర్ట్స్ రావాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా తమ్ముడు ప్రాణాన్ని కాపాడే సార్. థ్యాంక్ యూ సో మచ్. హలో, ఆపరేషన్ సక్సెస్ అయిపోతుంది. బినాయ్. ఎస్, మీరెవరు? మేము సిఐడి ఆఫీసర్స్. భయపడకు, నీకు కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే మేము శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాం. బై ద వే, కంగ్రాచులేషన్స్. నాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. మీ హస్బెండ్కి నిన్నే జరిగింది ప్యారడైజ్ హాల్లో. ఎవరు? సుర్బీతో. ఏంటి ఇక్కడేం జరుగుతుంది? లేదు లేదు, ఎవరికి పెళ్ళి? ఇంకో పెళ్లి చేసుకున్నావు కదా, బావుంది. అలాగైతే ఈ సురభి నిన్ను మోసం చేసింది. ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? అలాగంతా ఏమీ లేదు. నేను చెప్పేది విను. వినడానికే వచ్చాం. ఏం జరుగుతోంది? ఇలా చూడవయ్యా, ఇప్పుడు నువ్వు వినయ్ కుమార్ కాదని నువ్వు చెప్పకో. అది కాకుండా నీ పెళ్లి ప్యారడైజ్ హాల్లో జరగలేదు, సరేనా? 5 ఏళ్ల ముందే నీకు పెళ్లి జరిగిందంటే మరి నిన్న జరిగిందేంటి? మంచి అవకాశం. ఇప్పుడే మాతోనూ నీ భార్యతోనూ వివరంగా చెప్పు. నిజమేమిటి? అదొక ఫేక్ మ్యారేజ్. అబద్ధంగా జరిగిన పెళ్ళా? అబద్ధమైన పెళ్ళి అంటే ఏంటి? అంతా ఊరికే డ్రామా. నాకు ఎవరో తెలియదు. చెప్పాలంటే పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కూతురు కూడా తెలియదు. అదేమో ప్లాన్లో ఒక చిన్న పార్ట్. అదేం ప్లాన్? అదంతా నాకు తెలియదు. నిజంగానే చెయ్యడానికి డబ్బులు ఇచ్చారు. అప్పులు తీర్చడానికి నాకు డబ్బు అవసరమైంది. ఈ ఐడియా బాగుంది. దీనికి 2 గంటలు పనిచేస్తే చాలు. గత 3 నెలల్లో నేను ఇలా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ఈ పెళ్లిలో పెద్ద క్రైమ్ జరిగింది. ఈ గుంపుతో పాటు నువ్వు ఇరుక్కుంటావు. నీకు ఏమేం తెలుసో దాచిపెట్టకుండా మర్యాదగా అన్ని విషయాలు చెప్పు, లేదంటే నువ్వు జైలుకు వెళ్తావు. దీనికోసం ఎవరు డబ్బులు ఇచ్చారు నీకు? వీళ్ళలో ఎవరైనా? లేదు సార్, ఈ పని గురించి నా ఫ్రెండ్ చెప్పాడు సార్. ఎవరు నీ ఫ్రెండ్? అది కాకుండా వాడెక్కడున్నాడు? మీ ఐడి చూపించండి. ఇతన్ని చెక్ చేయండి. వెళ్ళండి.
డాక్టర్ ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. బాధపడకండి, మీకు నయం అవుతుంది. డాక్టర్ సార్ జరగండి, మేము వచ్చేసాం, భయపడద్దు. ఆయన ఎలా ఉన్నారు? మీరెవరు? మేము సిఐడీస్. ఈయన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన బెటర్గా ఫీల్ అవుతున్నారుగా. ఐసి బట్ డాక్టర్ సార్ ఏమైంది? అరే సార్, అరే డాక్టర్ సార్ ఏమైంది? పిలవండి. డాక్టర్, ఈయన చూడండి, ఈయనకేమైందో చూడండి, త్వరగా ఎత్తండి. బల్జిత్, బల్జిత్, ఏమైంది? బల్జిత్ సార్, బల్జిత్ సార్. అవినాష్ ఎక్కడ? ఏంటి? విరాజ్, విరాజ్. బల్జిత్, బల్జిత్, వద్దు పంకజ్, ముట్టుకోకూడదు. అతని మొహాన్ని చూడు, చేతులు చూడు. డాక్టర్కి ఏమైందో అదే ఇతనికి కూడా జరిగింది. ఏంటి సార్ ఇది? ఈ వీరాజ్ ఎవరు? మరి ఈ కథలో విరాజ్ ఎక్కడి నుంచి వచ్చాడు? అరే ఏంట్రా బాబు ఇది? ఎప్పుడు వచ్చినా ఈ హాస్పిటల్లో వెయిట్ చేయాలి. టెస్ట్ రికార్డ్స్ కావాలంటే, బల్జిత్ని కాపాడడానికి మనం ఏదో ఒకటి చేసి ఉండాలి పంకజ్. ఏమీ అర్థం కావట్లేదు సార్. బల్జిత్కి డాక్టర్కి అసలు ఏమైంది? విషం వల్ల వాడు చనిపోయాడు. ఇద్దరి టిష్యూ శాంపిల్స్ ని చెక్ చేశాను. జైకాప్రోన్ విషంతో చనిపోయాడు. విషమా? ఇప్పుడు అర్థమైంది. అందుకే వాడు చేతులు కాళ్ళు ఒకలా మారిపోయింది. కానీ మేము అక్కడే నిలబడి ఉన్నాం కదా, బాడీలోకి విషం ఎలా వెళ్ళింది? ముట్టుకున్నందువల్ల వచ్చింది. అభిజిత్ ఆ విషం ముట్టుకుంటే పక్కన బాడీకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెంటనే బ్లడ్ సిస్టమ్ లో కలిసిపోతుంది. తర్వాత హార్ట్ అటాక్. అంటే డాక్టర్ ఎప్పుడైతే బల్జిత్ని ముట్టుకున్నారో విషం బల్జిత్ బాడీలోకి వెళ్ళింది. కరెక్ట్. కానీ సార్, విషయం ఎలా డాక్టర్ బాడీలోకి వెళ్ళింది? ఎవరైనా ముట్టుకుని ఉంటారు బల్జిత్ రూమ్ లోకి వెళ్లే ముందు. సరే డాక్టర్, ఎవరు? హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేద్దాం. సార్ ఇక్కడ చూడండి. వీడే సార్ డాక్టర్ చేతికి విషయాన్ని అందించుండాలి. అక్కడ చూడండి. కరెక్ట్. కానీ సార్, చెయ్యిచ్చిన మనిషికి ఏమీ కాలేదే. యాంటీడోట్. పంకజ్ ఇతను యాంటీడోట్ తీసుకున్నాడు కదా. ఆ తర్వాత డాక్టర్ ఆయన లోపలికి వెళ్ళి బల్జిత్ని ముట్టుకున్నారు. కానీ బల్జిత్ చనిపోవడానికి ముందు విరాజ్ అని ఎందుకన్నాడు? సార్, ఒకవేళ వీడు విరాజ్ అయ్యుండొచ్చు. సార్, ఇంతవరకు మనం ఈ కేసుని హ్యాండిల్ చేస్తూ వస్తున్నాం, కానీ ఎవ్వరూ విరాజ్ పేరుని చెప్పలేదే. దేవన్ చెప్పలేదు, ప్రీతి చెప్పలేదు. ఈ విరాజ్ ఎవరు? ఎవరైనా సరే, అవినాష్ని వెతకడానికి, ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి మనకి విరాజ్ దొరికే తీరాలి. సరే, ఓ పని చేయండి, బల్జిత్ ఇంటికి వెళదాం. అక్కడ ఏదైనా దొరికే అవకాశం ఉంది. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళం తనుహరి, సర్వమంగళ మాంగళ్యం శివే సర్వార్థ సాధకే. రారా. మీరందరూ ఎవరు? పెళ్లికి అడ్డంగా వచ్చి నించున్నారే. సిఐడి మమ్మల్ని నీ ఫ్రెండే పంపించాడు, బినాయ్. నాటకాన్ని ఇక్కడే ఆపేస్తావా లేకపోతే లాకప్లో ఆపుతావా? మంత్రులు గారు ఇలా రండి. అమ్మాయి అబ్బాయి ఎన్నో పెళ్లిళ్ళు అయిపోయాయి, ఇలా రండి. ఏం జరుగుతోంది ఇక్కడ? సార్, నేనేమి పండితుడిని కాదు. మంత్రాలు చదువుతానికి నాకు డబ్బిచ్చారండి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదండి. వీళ్ళకి పెళ్లి చేయమని చెప్పి నాకు చెప్పారండి. వాణ్ణి అడగండి, నీకు డబ్బులు దొరికాయా? ఇలా జంటగా వచ్చినందుకు డబ్బులిచ్చారు. సో ముగ్గురు ఒరిజినల్ కాదు. ఇంకా మీరు, మీకేం దొరికాయి? నిజం చెప్పండి, లేదంటే అందరినీ తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారు. సార్, మాకు రిటర్న్ గిఫ్ట్ ఇదే ఇచ్చారు. డబ్బుంది. ఎందుకని మీ అందరికీ డబ్బు ఇచ్చారు? ఇదంతా జరిగిన తర్వాత రిటర్న్ గిఫ్ట్లో ఇంత డబ్బా? నోరు తెరవండి. నిజంగా మాకేం తెలియదు సార్. ఒక్క విషయం చెప్పారు, వచ్చే ఎలక్షన్లో దేవదత్ సార్కి ఓటేయండి అన్నారు, అంతే. దేవుదేరా?
సార్ ఇక్కడ పొలిటికల్ స్కామే జరుగుతుంది. డబ్బు ఇచ్చి ఓటు తీసుకుంటున్నారు. ఈ దేవదర్ అన్ని ప్లాన్లు వేస్తున్నాడా? దేవదర్, ముందు ఈ చోటుని సీల్ చేయి. దేవదరయ్య వర్ధిల్లాలి, 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 దేవదరయ్య వర్ధిల్లాలి. రండి. ఇక్కడ చూడండి ఆఫీసర్, ఖచ్చితంగా మీరు నన్ను తప్పుగా అనుకుని ఇక్కడికి వచ్చారు. ఏది మేము తప్పుగా అనుకోలేదు. మీరిప్పుడైతే క్రిమినల్తో పాటు చేరుకుని ఓట్ బ్యాంక్ని కొనుక్కుంటున్నారు. అన్ని విషయాలు తెలుసు. నకిలీ నోటు వల్ల దేశం గౌరవం పోతుంది. ఈ విషయం మీకు బాగా తెలుసు. కానీ మీరు యాంటీ నేషనల్ క్రిమినల్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు మీ మీద పెంచుకున్న నమ్మకానికి ద్రోహం చేశారు. ఈ దేశానికి కూడా క్రిమినల్స్ తో చేతులు కలిపి మీరు నేరం చేశారు. ఇప్పుడు చెప్పండి, ఈ మిషన్లో ఇంకా ఎవరెవరున్నారో? అంతేకాదు, ఈ దొంగ నోట్ల కన్సైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఆఫీసర్స్, ఈ కన్సైన్మెంట్ గురించి నాకు ఏమీ తెలియదు. ఈ ఎలక్షన్లో గెలవాలని ఆశపడ్డాను, బట్ ఇలాగంతా ఆశపడలేదు. దేవదర్ సార్, పదవి కోసం మీరు ఏదైనా చేస్తారు. ఈ విషయం మీకు కూడా బానే తెలుసు. కానీ నేను వాళ్లలాగా కాదు. రాజకీయాల్లో గెలవాలని చట్టాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించను. నేను మోసగాణ్ణి కాదు. అదీ కాకుండా నేను పుట్టిన దేశానికి ఎప్పుడు ద్రోహం చెయ్యను. వీడు వాడే. మీరు ఎవరు ప్రాణాలతో ఉండలేరు. మొత్తం ఇల్లు చెక్ చేసేసాను. విరాజ్ అనే పేరులో ఎవరూ లేరు. ఒకవేళ మనం తప్పుగా విన్నామా ఏంటి? 100% విరాజ్ అనే చెప్పాడు. వెతుకు, ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుంది. దేవదాస్ గారు, ఈ ఫోటోలో మీ వెనకాల ఒక నుంచున్నాడే, మా టీం కూడా ఎన్కౌంటర్లో వీడిని లేపేశారు. ఈ ప్లాన్లో వీడు కూడా ఉన్నాడు. వాళ్ళు తెలియదని చెప్తారా? ఎస్ సార్, నాకు ఈ వ్యక్తి గురించి తెలియదు. అంటే నాకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో అదంతా నా మేనేజర్ సమీయే అరేంజ్ చేస్తాడు. వీడు మాత్రం కాదు, వెనకున్న ఎవ్వరూ నాకు తెలియదు. ఆ తర్వాత ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కూడా నాకు తెలియదు. ప్లీజ్ నన్ను నమ్మండి, ప్లీజ్. సార్, ఒకవేళ ఈ ప్లాన్ ఈ సబీర్ పిల్లోడే చేసి ఉండొచ్చు కదా? సాధ్యం కావచ్చు. దేవదాస్ గారు, ఆ సమీర్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనండి, ఇప్పుడే, వెంటనే. ఇంకో విషయం, వాడికి సందేహం కలగకూడదు. ఆఫీసర్ బల్జీత్ ఇంకా టీమ్ మిషన్ విజయవంతంగా పూర్తయింది. 15 సంవత్సరాల పాత ఆర్టికల్ ఇది. ఇంత పాత ఆర్టికల్స్ సేఫ్గా పెట్టున్నారు. బల్జీత్ వాళ్ళ టీము చిన్నపిల్లల్ని కాపాడారు. ఉగ్రవాదుల్ని ఖైదు చేశారు. చిన్నపిల్లలందరినీ ఒక సేఫ్ హౌస్లో బంధించి ఉంచారు. దీని ద్వారా ఆపరేషన్ విరాజ్ విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ విరాజ్. ఇది ఆపరేషన్ పేరా? మనం ఇది మనిషి అని అనుకున్నాం. మనం ఇప్పుడు ఆ సేఫ్ హౌస్కి వెళ్ళి తీరాలి. ఒకవేళ బల్జీత్ మనల్ని అక్కడికే వెళ్ళమని ఉండాలి. నాకు ఈ సేఫ్ హౌస్ గురించి తెలుసు. గుడ్, లెట్స్ గో. సమీర్ నా ఫోన్ తీయడం లేదు. నిజంగానే చెప్తున్నాను. సార్, నాకేమనిపిస్తుందంటే బయట నుంచి ఎవరో మన గురించి సమీర్కి చెప్పుంటారు సార్. ఒకవేళ సబీర్ అండర్ గ్రౌండ్లో ఉంటున్నాడా? రెడ్డి, దేవదాస్ గారి దగ్గర నుంచి సమీర్ ఫోటోని, ఫోన్ నెంబర్ని తీసుకో. ఆ తర్వాత వాడి ఫోన్ని నువ్వు ట్రాక్ చేయి. ఈ సమీరే మనల్ని అవినాష్ దగ్గరికి తీసుకెళ్తాడు.
ఏయ్, ఎవరది? లాక్ చేసేసాడు. అక్కడున్నాడు. చాలా అవినాష్. మేము దాక్కునే సీక్రెట్ ప్లేస్ ఇది. మా మిషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడికి వచ్చి దాక్కుంటాం. మా బల్జీత్ ఏడి? నేను తనతో మాట్లాడాలి. బల్జిత్ని చంపేశారు. ఏంటి? ఎలా? హాస్పిటల్లో వాడికి ఎవరో విషాన్నిచ్చారు. తను హాస్పిటల్లో ఉన్న విషయం ఇంకెవరికి తెలుసు? జవంత్, ఏయ్ ఏంటి నీకేమైనా పిచ్చా? ఈ పనిచేసి నువ్వేగా. నేనెందుకు వాడిని చంపుతాను? మరెవరు? మధ్యలో ఎవరు లేనప్పుడు మన టాప్ సీక్రెట్ విషయం ఎలా బయటకు వచ్చింది చెప్పు. నువ్వేగా చేశావు. బల్జిత్ అంటేనే నీకు చిరాకు. నోరు ముయ్యి అవినాష్, నువ్వు కూడా అయ్యుండొచ్చు కదా. ఇన్ని రోజులు దాక్కునగా జీవిస్తున్నావు. చెప్పు, మాట్లాడరా. ఏయ్! రేయ్, నువ్వు వెనక్కి రా వెళ్ళు. ఇక్కడికి. అవినాష్, పోరా. అదే కదా సమీర్. నా ఫంక్షన్స్ ఎన్ని జరుగుతాయో అవన్నీ కూడా నా మేనేజర్ సమీర్ అరేంజ్ చేస్తాడు. సరే, నువ్వెవరో? అభికేమీ అవ్వకూడదు. మీరేదో ఒకటి చేసిన భర్తని వెతికివ్వండి. దేవదర్ ఎలక్షన్లో ఓడిపోయేలా ఉన్నారు. ఆ విషయం నాకు తెలిసింది. అందువల్ల సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే అతను పవర్లో ఉండాలనుకున్నారు. అందుకే మేము పాలిటిక్స్ గేమ్ ఆడి డబ్బులు సంపాదించగలము. అందుకే ఆ సిచ్యువేషన్ని నాకు అనుకూలంగా మార్చుకున్నాను. నీకంతా తెలిసింది కదా. అదేంటంటే దేవేందర్ దగ్గరికి డబ్బు వచ్చిందంటే ఖచ్చితంగా నీకు వాటా వస్తుంది. నీతి మేడం, ఇంత ఫండ్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు చెప్పండి. నేను ఫారెన్ బిజినెస్ టైకూన్ ఇంకా కార్పొరేట్స్తో డీల్ చేస్తున్నాను. మనీ మార్కెట్లో ఎక్కువగా నేను ఫ్రాడ్ నోట్స్ని తీసుకురావాలనుకున్నాను. అందువల్ల ఒకరికొకరు సాయం చేసుకుందామని డిసైడ్ అయిపోయారు. నువ్వు ఓటుల కోసం డబ్బుల్ని సప్లై చేస్తున్నావు. దానికి బదులుగా సమీర్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేసి నిన్ను గ్యాంగ్ని బాగా చూసుకుంటున్నాడు. కానీ అవినాష్కి మా గ్యాంగ్ గురించి మొత్తం తెలిసిపోయింది. అవినాష్ అండ్ బల్జిత్ తర్వాత ఇద్దరిని చంపాలని నిర్ణయించుకున్నాం. బల్జిత్కి ఎలాగోలో నచ్చ చెప్పాం. కానీ అవినాష్ తప్పించుకుని పారిపోయాడు. అది కూడా ఎవిడెన్స్ మొత్తం తీసుకుని. ఎలాగైనా అవినాష్ని పట్టుకోవాలనుకున్నాం. అందుకని వాడి భార్యను చంపేశాం. అవినాష్ భార్యగా మా ముందుకొచ్చి నువ్వు నుంచున్నావు. చక్కగా డ్రామా ఆడా. నువ్వు మా ద్వారా నీ పని చేయించుకోవాలని చూసావు. ఎందుకంటే సిఐడిస్ అవినాష్ని ఎలాగైనా పట్టుకుంటారని నీకు కూడా తెలిసింది. నిజంగా చాలా బాగుంది మీ ప్లాన్. ప్లాన్ సక్సెస్ఫుల్ అయి ఉంటుంది. లాస్ట్ మొమెంట్లో మా వాళ్ళే తప్పు చేశారు. మేము ఫ్రాడ్ నోట్ని గ్రేడ్లో పెట్టింది రాజుకి మదన్కి తెలిసిపోయింది. కానీ ఎదవలు కలిసి వాడిని చంపి నదిలోనే విసిరేశారు. తప్పైన దారిలో డబ్బు సంపాదించాలనే ఆశలో 5 ప్రాణాలు మీరు తీసేశారు. కానీ ఒక విషయం మర్చిపోయారు. దొంగ నోట్లు ఎన్నాళ్ళలో మార్కెట్లో చలామణి అవుతూ ఉండవు. అలాగే తప్పులు కూడా జరగవు. నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది. అసలు నిజం బయటికి వచ్చినప్పుడు మీరు చేసిన తప్పులకి శిక్ష పడుతుంది. లాక్కెళ్ళండి ఇద్దరిని.